ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు చేతుల మీదుగా స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, అధికారులు ధర్మరాజుకి మర్యాదపూర్వకంగా శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఇటీవలే 10వ తరగతి ఫలితాలలో జిల్లాలో 2వ స్థానం సాధించిన కాయకరం గ్రామానికి చెందిన స్థానం నందిని ప్రియాని ధర్మరాజు అభినందించారు. స్కూల్లో విద్యార్థులకు పెట్టే ఆహారంలో నాణ్యతని ధర్మరాజు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదివి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా విద్యార్థులందరికీ కూడా, ఈ జెడ్పీ హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మనకి ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది గురువుల మధ్య నాతో ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక జెడ్పీ హై స్కూల్లో మీకు మళ్ళీ కూర్చుని నేను కూడా చదువుకున్నాను. నేను అందరినీ కూడా నేను ఆ స్థాయి నుంచి, ఎందుకంటే మన జెడ్పీ హై స్కూల్ అంటే ఈరోజు ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసి స్కూల్ అంటే ఎవరు తెలియట్లేదు. మాకు 6 గ్రామాలకు కలిపి ఒకటే స్కూల్ ఉండేది, పెద్దనేంద్రపల్లి జెడ్పీ హై స్కూల్. దానికి మేము అందరం కూడా ఇంచుమించుగా ఒక 4-5 కిలోమీటర్ల నుంచి కూడా అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. మేము అందరం కూడా ఆ రోజులో చదువుకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు మీకు అన్ని సదుపాయాలతో స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ అన్నింటినీ కూడా ఇంకా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు మన స్కూళ్ళని కూడా అభివృద్ధి పరుచుకుంటూ, మీరు కూడా బాగా చదువుకుంటేనే మీ స్కూల్ యొక్క గౌరవం, అలాగే మీ తల్లిదండ్రుల యొక్క గౌరవం కూడా బాగా పెరుగుతుందని మీ అందరికీ కూడా బాగా చదువుకోవాలని నేను మనవి చేసుకుంటాను. మీ విద్యార్థులందరికీ కూడా మేము కూడా ఇక్కడ ఈ స్కూల్లో చాలా ఎదుర్కొన్న కనిపిస్తున్నాయి, చాలా ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి. నేను కూడా తర్వాత ఒకసారి మీ స్కూల్కి ఇచ్చేసి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్యని కూడా పరిష్కరించే విధంగా గురువుల దగ్గర అన్ని తెలుసుకుని వాటిన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే మా కార్యక్రమం ఉంటుంది. మనకి రాబోయే కాలంలో మీరందరూ కూడా ఇక్కడ విద్యతో పాటు మన క్రీడలను కూడా ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాను, గురువులందరినీ కూడా. ఎందుకంటే మనకి ఒక క్రీడల ద్వారానే మనకు ఒక రిలేషన్షిప్, అందరం కూడా కొంచెం స్నేహపూర్వ వాతావరణం ఏర్పడి అందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేసే దిశగా ఉంటుంది. అలాంటి మేము ఉన్న రోజుల్లో అయితే కంపల్సరీ హై స్కూల్ స్థాయిలో క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి మేము కూడా చూస్తున్నట్లేము. మేము కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే మేము ఇక్కడికి ఎప్పుడూ రాలేదు ఈ మధ్య కాలంలో. మేము కూడా దాని గురించి అలాంటి అన్ని కార్యక్రమాలు మీరు ఏదైతే చెప్తే దాన్ని నేను ఇక్కడ ఆచరించే విధంగా, ఆ కార్యక్రమాలను ఎవరు తీసుకెళ్లే విధంగా మీ అందరికీ కూడా నా పూర్తి సపోర్ట్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇలా మనకి, ఎందుకంటే మీరందరూ కూడా రేపు రాబోయే తరాలకు మీరే భవిష్యత్తు. మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మీరందరినీ కూడా కోరుకుంటూ, మనం ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు కానీ, ఈ స్కూల్ గ్రౌండ్ లో రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఎటువంటి లేకుండా ఏదైనా సరే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎటువంటి రాజకీయాల ప్రభావాలకు ఎక్కడ మీరు లొంగొద్దని మీ గురువుల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా పూర్తి మద్దతు ఉంటుంది. ఏదేమన్నా ఉన్నా నాకు ఇక్కడ ఈ స్కూల్ గురించి పూర్తిగా అవగాహన లేదు. పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాత నేను మరొకసారి మన అందరం కలిసి ఇలా కూర్చుని మీ అందరితో కూడా మాట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ